ఈ న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాడపల్లి వెంకన్న ఆలయానికి బంగారు మకర తోరణం. 60 లక్షల రూపాయల విలువ గల తోరణాన్ని బహూకరించిన దాతలు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ విత్ మహోత్సవం ప్రారంభించిన సిబిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. కొత్త అమావాస్య వేడుకలకు ముస్తాబవుతున్న పల్లెలు, హోరెత్తిన గరగల సంబరాలు. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు బంగారు మకర తోరణాన్ని విరాళంగా సమర్పించారు. తణుకు వాత్సవ్యులు పుణ్యమూర్తుల రామచంద్ర స్వామి, శ్రీమతి సావిత్రి దంపతులు సుమారు 350 గ్రాముల బంగారంతో దాదాపు 60 లక్షల రూపాయల విలువైన మకర తోరణాన్ని తయారు చేయించి స్వామివారికి సమర్పించారు. దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావుకు మకర తోరణాన్ని అందజేశారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన సంప్రోక్షణ కార్యక్రమం తర్వాత స్వామివారికి మకర తోరణాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు ఈ విరాళాన్ని ఆలయ అధికారులు అభినందించారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రతతో చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని సిబిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మురళి రంభా అన్నారు. నరవ విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో నిర్వహించిన విట్ మహోత్సవ్ కార్యక్రమానికి ఆయన కళాశాల చైర్మన్ సత్యనారాయణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పట్టుదలతో చదవాలని, ఒకరి కోసం మనం చదవకూడదని, మన కోసం, మన భవిష్యత్తు కోసం చదవాలని అన్నారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని, సోషల్ మీడియాను దగ్గరకు రానివ్వకూడదని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రదీప్ వర్మ మాట్లాడుతూ విట్ మహోత్సవ్ అత్యంత వైభవంగా జరిగిందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఆర్ఏఎన్ఐ జనరల్ మేనేజర్ బాను, కళాశాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. all the management, faculty, all the students, media, very good afternoon to all of you.
it is indeed honor, and I am delighted here among all of you. And thank you, Chairman sir, for inviting me this wonderful occasion. And your Chairman sir called and 4-5 days back he invited me for this Mahotsav, and yesterday I was in Hyderabad, and because he called repeatedly, he called me and he invited me. That's why from Hyderabad I came to Vizag, and again I joined here. And I am congratulating Chairman and all the management and all the faculty to providing good education to all the students to fulfill their careers and at the same time responsible citizens of this country. And this is the Mahotsav, means it is a festival, but it is a festival of knowledge, it is a festival of innovation, it is a festival of creation, it is a festival of competitiveness. That's why today it is a festival, but a festival of knowledge, festival of motivation, festival of creativity. నేను ప్రిన్సిపల్ డాక్టర్ జీవి ప్రదీప్ వర్మ, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మేము ఈ సంవత్సరం 2K26 విఐటి మహోత్సవ్ చాలా ఘనంగా, కనీసం ఒక 3,000 మంది ఆహుతుల మధ్య చాలా ఘనంగా జరిగింది ఈరోజు ఫస్ట్. గత 3 రోజుల నుంచి మా కళాశాల విద్యార్థులు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ విఐటి మహోత్సవ్కి ఒక శోభ తీసుకొచ్చారు. వీళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వివిధ విభాగాల్లో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది. దానికి సిబిఐ డిఐజీ గారు అయినటువంటి మురళీ గారు, అలాగే ఆర్ఐఎన్ఎల్ మేనేజర్ ఈరోజు విచ్చేసి ఈ పిల్లలకి వివిధ విభాగాల్లో స్పోర్ట్స్లోని, కల్చరల్ ఈవెంట్స్లోని, ఆటలోని వివిధ కళాశాల నుంచి, ఇంకో విషయం ఏంటంటే వివిధ కళాశాల నుంచి విరివిగా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మేము అలాగే మా అధ్యాపకులు, మేడమ్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వివిధ పోటీలు అంటే హ్యాకథాన్లోని, ఐడిథాన్లోని, తర్వాత వాలీబాల్, ప్రాజెక్ట్ ఎక్స్పో, క్రికెట్ అన్నిట్లోని విద్యార్థులు ఇది పార్టిసిపేట్ చేసి దాంట్లోని ప్రోగ్రామ్కి ఇవన్నీ తీసుకొచ్చారు. సో దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్క అధ్యాపకులకి, అలాగే మొత్తం స్టాఫ్ అందరికీ, టీచింగ్ నాన్ టీచింగ్కి మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ తరపున, నా తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి మహోత్సవాలు మరింత ఘనంగా చేసుకోవాలని, నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్త అమావాస్య సంబరాలకు పల్లెలు రెడీ అవుతున్నాయి. గ్రామదేవత నూకాలమ్మ అమ్మవారి సంబరాలకు అంకురార్పణ జరిగింది. కాకినాడ జిల్లా శంకవరం మండలం మండపం గ్రామ ఇలవేల్పు శ్రీ నూకాలమ్మ తల్లి గరగల జాతర శనివారం అన్నవరంలో గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. నూకాలమ్మ అమ్మవారు గ్రామాల్లోని అత్తివారి ఆడపడుచుగా నూకాలమ్మ తల్లి అమావాస్య సందర్భంగా వారం రోజుల పాటు అమ్మవారు గరగల రూపంలో జాతర నిర్వహిస్తారు. గ్రామానికి వచ్చిన అమ్మవారిని గ్రామస్తులు, ముఖ్యంగా మహిళా భక్తులు సాంప్రదాయబద్ధంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కొండపైన సత్యదేవ ఫోటో స్టూడియో నిర్వాహకులు భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఇంకా ఆ ప్రాంగణమంతా నిర్వాహకులు ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించిన భక్తులను అలరించాయి. అమావాస్యను పురస్కరించుకొని నూకాలమ్మవారి గరగల గత జరుగుతుంది. ఈ గరగల మహోత్సవాన్ని అన్నవరం గ్రామంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అన్ని వర్గాల వారు కుల మతాలకు అతీతంగా జరుపుకునే ఏకైక పండుగ అన్నవరం శ్రీ నూకాలమ్మవారి గరగల మహోత్సవం కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమానికి మా అత్తే సత్యనారాయణ గారు నెల రోజుల ముందు నుంచి దీని ప్రక్రియను ప్రారంభించి అందరికీ సమాచారం అందించి అందరి సహకారం తీసుకుని ఇటు పోలీసు వారు, ఇటు మీడియా మిత్రులు, ఇటు గ్రామ ప్రజల్లో అందరితోటి కూడా ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడంలో గత
పూర్వం నుంచి మా పూర్వీకుల నుంచి కూడా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా వైభవంగా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ ప్రజలైతేనే, మీడియా మిత్రులైతేనే, పోలీస్ సిబ్బంది వారైతేనే, ఇక్కడ స్థానిక గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గారు కానీ, కూటమి నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా మాకు సహాయ సహకారాలు తోడ్పట్లు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటకు అందరూ సహకరించారు. దీనికి ప్రత్యేకంగా మనం మానపం గ్రామంలో అన్నవరానికి ఒక 6 కిలోమీటర్ల గ్రామంలో నేను చేసిన నూకలమ్మవారు ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు శనివారం అన్నవరం రావడం ఎన్నో తరాలుగా ఆచారంగా రావడం జరుగుతుంది. అమ్మవారు రాక అన్నవరంలో కుల మత వర్ణ భేదాలు లేకుండా అత్తివారు ఆడబడి అయినప్పటికీ అత్తివారు అన్నవరానికి స్వాగతం పలికి తీసుకొచ్చేటప్పటికి అన్నవరంలో ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని అన్నవరం ఆడపడుచుగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఇంతమంది జనాలు రావడం నిజంగా అమ్మవారి శక్తి రూపిణిగా మనం అందరం కూడా ఈరోజు అనుకోవాల్సిన విషయం ఎంతనే ఉంది. ఒకప్పుడు పూర్వం మా పెద్దలు ఆనవాయితీగా ఒక వంశపార్పర్యంగా ఇలాగ అమ్మవారిని అన్నవరం తీసుకురావడం, అన్ని కులాల్లో అందరినీ ఒక్కొక్కరిని పాలు పంచుకోవడం, అందరూ కూడా అమ్మవారిని ఆశీర్వదించుకుని ఆశీస్సులు పొంది అమ్మవారిని ఊరిలోకి తీసుకురావడం జరుగుతుంటుంది. అలాగే ఈ సంవత్సరం అన్నవరం పండుగ అమ్మవారిని ఇవాళ కోల్చి అన్నవరంలో ఇంత దిగ్విజయంగా ఏర్పాట్లు చేసిన ప్రతి వ్యక్తికి కూడా పేరు పేరున కూడా మనం ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా ఈరోజు పోలీసు వారు మాకు చాలా సహకారం, కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి పోలీసు వారు చేసిన ఏర్పాట్లు చాలా అభినందనీయం, చాలా సంతోషం. ఈ విషయంలో ఎస్ఐ గారికి మా నూకలమ్మ వారు ఉత్సవ కమిటీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే అన్నవరం గ్రామ ప్రజలకు, అలాగే అన్నవరంలో మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియకోరుకుంటున్నాం. సంతోషం. జై సెస్కు భూములిచ్చిన రైతులు నిండా మునిగిపోయారు. భూములు చేజిక్కించుకున్న కంపెనీలు ఇష్టారాజ్యంగా నడుస్తుంది. భూములు కోల్పోయి ఉపాధి కరువై బతుకుబండి భారమై యువత భవితవ్యం ఏం కావాలి? విషతుల్య రసాయనాలు, సముద్రం కలిసి మత్స్య సంపద కనుమరుగవుతోంది. కాకినాడ SEZ పరిధిలో సెస్ ప్రభావిత గ్రామాల మనోవ్యధను ప్రభుత్వ విప్ యనమల దివ్య అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. కంపెనీలు కోట్లకు పడగలెత్తుతున్నాయి. పరిశ్రమలకు భూములిచ్చిన రైతాంగం ఆర్థిక కడగండ్లతో బతుకులు వెల్లదీస్తున్నారు. ఏమిటి అధ్యక్ష, మా రైతుల పట్ల పరిశ్రమల యాజమాన్యాల ఉదాసీనత? ఇకపై రాజీ పడేదే లేదు, రైతాంగానికి న్యాయం జరగాల్సిందే అంటూ ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల అసెంబ్లీలో భావోద్వేగంతో మాట్లాడారు. 2006లో ఏర్పడ్డ కాకినాడ SEZ రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ. తొండంగి మండలంలో 3200 ఎకరాల భూసేకరణ చేసిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2400 మంది రైతులకు ఎకరానికి 3 లక్షల పరిహారంతో చేతులు దులుపుకుంది. అధ్యక్ష, ఆంధ్ర రాష్ట్రంలోని అత్యంత పెద్ద సెస్ మా కాకినాడ SEZ అధ్యక్ష. 2006వ సంవత్సరంలో దీన్ని రూపకల్పన జరిగింది అధ్యక్ష. సుమారు 3200 ఎకరాలకు రైతుల నుండి ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ఈ అమాయక రైతులు మొత్తము 2400 మంది. తొండంగి, ఏవి నగరం, కోదాడ, పెరుమాళ్పురం, ఒంటిమామిడి మరియు కొత్తపాకల పంచాయతీల నుండి ఎకరానికి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం రైతులకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి ఎకరానికి 5 లక్షలు చెల్లించడంతో రైతులకు ఊరట లభించిందని శ్రీమతి యనమల దివ్య అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన 3200 ఎకరాల భూసేకరణలో 987 ఎకరాలకు రైతులు పరిహారమే తీసుకోలేదని, వీరి సంఖ్య 1287 ఉంటుందని సభకు వివరించారు. ఏ సంస్థకు కేటాయించకుండా నిరుపయోగంగా ఉన్న భూమిని తిరిగి రైతులకు అప్పగించాలని ఆమె చేతులు జోడించి ప్రభుత్వాన్ని కోరారు. కానీ 2014-2019 మధ్య మన టీడీపీ ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవటం జరిగింది అధ్యక్ష. కాకపోతే మొత్తం తీసుకున్న 3200 ఎకరాలలో సుమారు 987 ఎకరాలకు రైతులు ఇంకా నష్టపరిహారం తీసుకోలేదు అధ్యక్ష. వీరి సంఖ్య 1287 మంది రైతులు అధ్యక్ష. మరోవైపు SEZలో కొలువుదీరిన రిలీజ్, అరబిందో,
కాకినాడ గేట్వే పోర్ట్ సంస్థలు స్థానికులకు ఉద్యోగ ఉపాధి కల్పన ఊసెత్తడమే లేదని చెప్పిన ఆమె పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తాం, ఇదే సమయంలో భూములు కోల్పోయిన స్థానికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యతలను కంపెనీలు విస్మరించడం తీవ్రంగా పరిగణలోకి తీసుకోవలసిన అంశమని ఆమె అన్నారు. అలాగే అరవిందో, కాకినాడ గేట్వే పోర్ట్, డివీస్ వంటి సంస్థలు మా భూముల్లో వ్యాపారాలు చేసి కోట్లలో లాభాలు గడిస్తున్నారు అధ్యక్ష. కానీ రైతులకు మాత్రం న్యాయం జరగటం లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, రెవెన్యూ మంత్రి వర్యులకు, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి వర్యులను కోరేది ఏమిటంటే మా రైతులకు సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి అదేవిధంగా నిరుపయోగంగా ఉండే భూమిని, ఏ సంస్థకు అలాట్ చేయని భూమిని రైతులకు వాపసు ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి విన్నవించుకుంటున్నారు అధ్యక్ష. పరిశ్రమలు పొల్యూషన్ నియంత్రణ పాటించడం లేదని, విషతుల్యమైన రసాయనిక పదార్థాలు సముద్రంలోకి జారి విడచడం వల్ల మత్స్య సంపద నాశనమై మత్స్యకారుల జీవనోపాధి కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని శ్రీమతి యనమల దివ్య ఆవేదన వ్యక్తం చేశారు. తాను లేవనెత్తిన అంశాలపై శాసనసభ కమిటీని వేసి రైతాంగం మరియు మత్స్యకారులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీస్లో జరుగుతున్న పొల్యూషన్ కూడా అదుపు చేసి రైతులను, మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను అధ్యక్ష. చివరిగా ఎస్ఈజెడ్కు వచ్చిన సంస్థలు మా ప్రాంతానికి ఏమీ న్యాయం చేయట్లేదు అధ్యక్ష. ఉద్యోగాలు మరియు కాంట్రాక్ట్ వర్కులు కూడా బయట వారికే ఇచ్చి ఈ ప్రాంతం వారికి అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ ఇష్యూగా పరిగణించి ఒక శాసనసభ కమిటీ వేసి ఈ ప్రాంతం వారికి న్యాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఈ డెవలప్మెంట్ అనేది ఇంక్లూజివ్గా జరగాలి. ఆ ప్రాంతం వాళ్ళను కూడా ఇంక్లూడ్ చేసి ఈ డెవలప్మెంట్లో భాగం చేయాలనే ఉద్దేశం అధ్యక్ష మాది. థ్యాంక్ యూ అధ్యక్ష. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి నూతన ఆలయ పునః ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో జరిగిన ప్రతిష్ట కలశాలకు పంచామృత అభిషేకాలు, క్షీరాభిషేకం, హోమం కార్యక్రమాలలో మాజీ ఎమ్మెల్యే పిల్లా గోవింద్ సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. అంతకుముందు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్ సహకారంతో మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ సహకారంతో దేవాలయ నిర్మాణం ఘనంగా జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాటు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్, రాష్ట్ర గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర నీలబాబు, ఆలయ కమిటీ చైర్మన్ పాల్గొన్నారు. టెంపుల్ 2014 ఆగస్టు 8వ తారీఖున ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆ రోజు కూడా 2014 ఆగస్టు 10వ తారీఖు 8వ తారీఖున ఆ రోజు స్వామి అమ్మవారు ప్రభుత్వం చేపట్టంటే ప్రప్రదంగా అనకాపల్లి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇచ్చేసి ఆ రోజు ఆయన ప్రతిపాదన ఈ టెంపుల్ మళ్ళా పూర్వవైభవం కంటే ఇంకా భిన్నంగా రావాలని ఆకాంక్షతో ఆ రోజు ఈ ల్యాండ్ ఓనర్స్ అందరితో కూడా చర్చించి ఆ రోజు 3 ఎకరాల 90 సెంట్లు ల్యాండ్ పర్చేజ్ చేసి అలాగే గాలిగోపురం కూడా 2,40,00,000 మంజూరు చేసి అలాగే 5 కోట్ల రూపాయలు అమ్మవారి గుడి నిర్మాణం నిమిత్తం ఆ రోజు ప్రభుత్వం నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 2017లో మళ్ళా 2వ పర్యాయం కూడా అమ్మవారి దర్శనార్థం ఇచ్చేసి ఆ రోజు 2 కిలోలతో బంగారు కిరీటం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా అమ్మవారికి బహుకరించడం జరిగింది. అలాగే తదనంతరం నేను వాటం చెందిన తర్వాత కూడా 2వ పర్యాయం వచ్చిన అమర్నాథ్ కానీ ఆ రోజున ఎంపీ సత్యవతి గారు కానీ ఆ రోజున సీనియర్ లీడర్ దాడి వీరభద్రారు వీళ్ళందరూ సహశాఖలతో నిర్మాణం కొనసాగించారు. ఇప్పుడు ప్రస్తుతం మన స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ గారు మరియు సీఎం రమేష్ గారు సంకల్పంతో ఇది ఇంకా డెవలప్ చేసి ఈరోజు ఓపెనింగ్ నిర్వహించుకోవడం మా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే అమ్మవారు సంకల్పం ఎంత గట్టిదంటే 2014లో నా బీభరించిన ఫస్ట్ అమ్మవారు దర్శనార్థం వచ్చాను. అమ్మవారి కృప వల్ల దినదిన అభివృద్ధి చెందుతూ నేనే కాదు యావత్తు భూప్రపంచంలో అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు తెలుపుతున్నారు. దానికి ఉదాహరణ మనం జరిగిన కరోనా, ప్రపంచంలో ఎక్కడ లేని విపత్తు కరోనా. ఆ కరోనాలో కూడా అమ్మవారు సంకల్పంతో అందరూ కూడా ఈరోజు పెట్టాం. అందుకు ముఖ్యంగా ఈరోజు ఈ పునర్ప్రతిష్ఠ విషయంలో ఈ భాగస్వాములు అయినందుకు అందరికీ గడిచిన పాలకులందరూ కూడా
ఈ టెంపుల్ నిర్మాణంలో వాళ్ళందరూ సహకారం అందించేందుకు ప్రస్తుత ఎంపీ సీఎం రమేష్ గారు, మన స్థానిక శాసనసభ్యులు కొత్త రామకృష్ణ గారికి అందరికీ కూడా మరొక్కసారి ఈ ఇప్పుడున్న ప్రస్తుత కమిటీకి కూడా చైర్మన్కి, కమిటీ సభ్యులందరూ కూడా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా ఆలోచన ఇది పునర్నిర్మించాలని. ఆ రోజు 2014 ఆగస్టు 8వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సూచనల మేరకు ఇది కార్యరూపం స్టార్ట్ అయింది. ఆ రోజే ఈ రాజగోపురం కూడా ఆయన ఆలోచన, ముందు రాజగోపురం నిర్మించుకోయింది టగబా కార్యక్రమాలు అవుతాయని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తన తనయుడు లోకేష్ గారు కూడా అమ్మవారి దర్శనార్థం ఆ రోజు కూడా చెప్పారు, గోవిందన్న అతి త్వరలో అమ్మవారి గుడి కంప్లీట్ చేయలేదు. అలాగే మొన్న ఎలక్షన్లో కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు కూడా చెప్పారు, మూకాంబిక దయ వల్ల కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఫస్ట్ నేను ప్రమాణ స్వీకారం ముందే అమ్మవారి తెచ్చుకొచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అలాగే అన్నమాట ప్రకారంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అతి త్వరలో పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు, లోకేష్ గారు కంపల్సరీ అమ్మవారు దర్శనం చేస్తారని నిన్న చెప్పడం జరిగింది. సీఎం రమేష్ గారితో, ఎంపీ గారితో, ఎమ్మెల్యే గారితో నాకు కూడా చెప్పడం జరిగింది. అతి త్వరలో వారు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు. మనందరికీ మంచి జరగాల, ఈ కూటమి ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మంచి జరగాలని అమ్మవారు ఆశీస్సులు మరొకసారి మీ తరపున నా తరపున వేడుకుంటూ, ఇంత మంచి టెంపుల్ నిర్మించేందుకు ఇప్పటివరకు ఎటైనా పాలకులకు కానీ, శిల్పులకు కానీ, అర్చకులకు కానీ అందరూ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాబంధన చేస్తారు. కిరీటం మకుటమైనటువంటి శ్రీ అనకాపల్లి నూకాంబిక మందిరంలో రాజగోపుర ప్రతిష్ట అతి సుందరంగా తయారు చేశారు. అలాగే మందిరాన్ని కూడా శిలామయంగా తయారు చేసినటువంటి మందిరం. మనకి ప్రత్యేకంగా శ్రీరంగము, కంచి అక్కడ ఉండేటువంటి ఆలయాలు ఎలాగో అటువంటి దివ్యక్షేత్రాల్లాగా తయారు చేసినటువంటి మందిరాన్ని సంప్రోషణ చేస్తాము. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమే దేవాలయం. అలాగే అమ్మకి దేవాలయం ఏదయ్యా అంటే దేవాలయమే, ఆ లోపల ఉండేటువంటి దేహం, శరీరం. అటువంటి దాన్ని తయారు చేసి దాన్ని ఇప్పుడు మహాసంప్రోక్షణ చేసి కలశ స్థాపన చేస్తారు. గోపురాల మీద కలశలు పెడతారు. వజో జీవముచ్యతే శిరశ్చక్రం అన్నాడు. ఆ శిరస్సు ఏదయ్యా అంటే ఆ పసిడి కలశం. దాన్ని పెడితే పరిపూర్ణమైనట్టు లెక్క. అంచేతనే దాని నుంచి బూర్లు పోస్తారు. పూర్ణ పెన్నేరము అంటే ప్రారంభించిన దగ్గర నుంచి పరిపూర్ణం చేయడం. నెల తప్పిన దగ్గర నుంచి పిల్ల పుట్టేటప్పుడు శిరసోదయం అయ్యేసరికల్లా ఎలాగైతే అది పరిపూర్ణం అవుతుందో అలాగే మందిరం పూర్తయినట్టు లెక్క అక్కడికి. అటువంటి కార్యక్రమమే ఇవాళ జరుగుతున్నది. కలిసి పెట్టడం రేపు ఉదయం పెడతాం. దానికి ప్రస్తుతం చేసేటువంటి జలాదివాసము, ధాన్యాదివాసము, క్షీరాదివాసము, అందులో నిన్న జలాదివాసం చేశాం, ఇవాళ ఏమైనా క్షీరాదివాసం చేశాం. దేవత ఆహారం ఆద్యం, దేవతలందరికీ నెయ్యే ఆహారంగా తింటారు. చేతన 5 హోమగుండాలు, పంచహోమగుండాలతోటి పంచకుండ విధానంతో అనకాపల్లిలో నూకాంబిక మందిరంలో ఆ హోమం చేయడం జరుగుతున్నది. ఇవాళ హోమ కార్యక్రమానికి పెద్దలందరూ కూర్చున్నారు. 21 మంది దంపతులు కూర్చున్నారు. పీలా గోవింద సత్యనారాయణ గారు కూడా కూర్చున్నారు. ఇవాళ దంపతులు చక్కగా ఆ శక్తిని మనకి బంధుజనై సహ భుక్తం మనం ఒక్కరమే పొందడం కాదు, ప్రపంచానికి అంతటికీ పంచిపెట్టాలని చేసేటువంటి కార్యక్రమం ఇది. కానీ ఒక్క మన అనకాపల్లికనే కాదు, ఆ సంకల్పం కూడా అస్మిన్ గ్రామే స్థితానాం దేశే స్థితానాం చాతుర్వర్ణానాం. నేను అమ్మ నువ్వు వచ్చినప్పుడు మేము ఎలాగున్నాం, ఇప్పుడు ఎలాగున్నాం, ఇంతకన్నా 10 రెట్లు మా తాలూకా తర్వాత తరాలు కూడా ఉండాలి అనేటువంటి భావంతో అంగ ప్రత్యంగములు, శరీరానికి కాళ్ళు చేతులు ఎలాగో ఆ అమ్మవారికి పెందుర్తి ఎంఆర్ఓ కార్యాలయం పరిధి 95వ వార్డు చీమలపల్లిలో భూ ఆక్రమణలపై అధికారులు ఎట్టకేలకు కొరడ జలిపించారు. పోలీసుల సహకారంతో జేసీబీ సాయంతో ఎంఆర్ఓ వెంకట ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగించారు. గ్రామంలోని సర్వే నెంబర్ 26లో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్లో ఇటీవల చాలా మంది గుడిసెలు వేసి ఆక్రమణలకు పాల్పడ్డారు. దీనిపై రెవెన్యూ అధికారులకు అనేక ఫిర్యాదులు రావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించి పోలీసుల సమక్షంలో ఆక్రమణలను తొలగించారు. టైం అది అంతా అయిపోయిన తర్వాత మీరు కొట్టినా అక్కడక్కడి నుంచి నడిచి రావడం
అంతా అయిపోయిన తర్వాత మీరు కొట్టినా అక్కడక్కడి నుంచి నడిచి రావడానికి దారిలోకి చాలా ఉన్నాయి. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్కు స్వాగతం. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ వజ్ర ప్రహార్ కార్యక్రమం నిర్వహిస్తోందని కొత్తపేట డీఎస్పీ సుంకర మురళీమోహన్ తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం కొత్త కాలనీలో ఆయన టౌన్ సిఐ శేఖర్ బాబు సిబ్బందితో కలిసి వజ్ర ప్రహార్ కార్యక్రమంలో భాగంగా కార్డన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీలు చేపట్టి సరైన పత్రాలు లేని 9 వాహనాలను గుర్తించి వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మురళీమోహన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. మన గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారము ఈగిల్ చీఫ్ రవికృష్ణ సార్ ఐజీపీ గారి పర్యవేక్షణలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో వారి సూచనల ప్రకారము ఇవాళ మన సబ్ డివిజన్లో కొత్తపేట సబ్ డివిజన్లో మొదటిసారిగా కొత్త కాలనీలో రావులపాలెం కొత్త కాలనీలో మనము మాదక ద్రవ్యాలు దాని గురించి అంటే ఆపరేషన్ వజ్ర ప్రహార్ అని చెప్పేసి స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది నిరంతరం కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ రహిత సమాజం, డ్రగ్స్ లేకుండా చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది దీనిలో మన రావులపాలెం టౌన్ సిఐ శేఖర్ బాబు గారు, అలాగే మళ్ళా సిబ్బంది, సబ్ డివిజన్ ఎస్ఐస్ సిబ్బంది, నేను, అలాగే ఈగిల్ టీం నుంచి సత్యనారాయణ, వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఏరియాలో ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నారా ఉంటే వాళ్ళని పట్టుకోవటం, ఏమైనా డ్రగ్స్కి బానిసలు అవ్వారా అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, అలాగే కొన్ని ఏమైనా ఆ ఏరియాలో ఉన్న అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్లకి, అలాగే సస్పెక్ట్ షీటర్స్ వార్డర్స్కి, అలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా ఏదైనా వాళ్ళు పొరపాటు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, లేదు వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వటం. అల్టిమేట్గా దీని ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ ఎవరు వాడకూడదు, ఎవరైనా వాడుతున్నట్టు తెలిస్తే పోలీస్కి, అలాగే మన ఈగిల్ యొక్క ఏపీలో ఈగిల్ యూనిట్ ఉంది కదా, ఆ యూనిట్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1972కి ఇచ్చిన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్కు స్వాగతం. సభ్యత్వ నమోదు అంటే అదేదో ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి సభ్యత్వం అని కాదు. ఇన్సూరెన్స్ అనేది ఒక వెసులుబాటు, వాళ్ళకి ఇచ్చే ఒక ఆప్షన్ తప్ప పార్టీని నమ్మి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు మెచ్చి పవన్ కళ్యాణ్ గారు వారి శాఖ ద్వారా ఈ రాష్ట్రానికి చేస్తున్న మేళ్లు కానీ, ఈ ప్రభుత్వం రావడంలో ఆయన కృషి కానీ, వచ్చిన తర్వాత దీన్ని ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా 1.5 years ఆయన తీసుకెళ్లే విధానానికి కానీ నచ్చి ఈ రాష్ట్రం బాగుపడటానికి పవన్ కళ్యాణ్ గారు అవసరం ఎంతో ఉందని నమ్మిన వాళ్ళందరూ కూడా సభ్యులుగా చేరమని చెప్పి మా గడ్డం బుజ్జి గారి నాయకత్వంలో, పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి గడ్డం బుజ్జి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ కూడా పిలుపు ఇవ్వడానికి ఒక కారణం అయితే, 2 మా అన్న గడ్డం బుజ్జి గారిని వారికి జరిగిన కుటుంబంలో జరిగిన చిన్న ఇన్సిడెంట్కి ప్రకటించి వారికి మా సానుభూతిని, సంతాపాన్ని తెలియజేయాలని కూడా 2 కారణాలతో ఈరోజు బై రోడ్డు
విజయవాడ నుంచి వస్తే ఇక్కడ ఆగటం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది నాయకత్వం గడ్డముంజి గారి నాయకత్వంలో ఒక 2 గ్రామాల్లో కొంతమంది డిస్టర్బ్ చేస్తున్నారని కూడా ఏదో చిన్న విషయం చెప్పారు. మీడియా ద్వారా నేను హెచ్చరిస్తా ఉన్నా, ఎక్కడైనా నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అంటే ఏకవ్యక్తి నాయకత్వంలోనే కార్యక్రమాలు జరుగుతాయి. పార్టీ ఒక స్టాండ్ తీసుకుంటుంది, పార్టీ ఒక నిర్ణయం చేస్తుంది, దాని ప్రకారం వెళ్ళాలి తప్ప ఏదైతే విత్ బౌండరీస్ దాటి కానీ పార్టీ లైన్ దాటి కానీ ఎవరు ప్రవర్తించకూడదని చెప్పి మీడియా ద్వారా కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే పార్టీ ఒక వ్యక్తికి నాయకత్వం అప్పు చెబుతుంది. ఆ వ్యక్తి సరిగ్గా పనిచేయకపోతే మేము మాట కూడా అంటాం. ఆ వ్యక్తి బాగా పనిచేస్తే మేము పొగుడుతాం, బాగా పనిచేయకపోతే క్లాస్ తీసుకుంటాం. కానీ ఆ వ్యక్తిని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మాత్రం పార్టీ ఉపేక్షించాం. ఇదే కాకుండా రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ విషయంలో కానీ నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఎక్కడ రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లో పదవుల పందేరంలో కానీ సీట్లు తీసుకునే విషయంలో కానీ అన్నిట్లో కూడా భాగ్యరావుపేటకు రావాల్సిన షేరు, భాగ్యరావుపేటకు రావాల్సిన అవకాశాలు ఎక్కడా విస్మరించకుండా ఇక్కడ ఎమ్మెల్యే హోంమంత్రి అనిత గారితో మాట్లాడి జిల్లా అధ్యక్షుడిగా ఆవిడతో కూర్చుని బుజ్జి గారు నేను ఆవిడ కూర్చుని న్యాయబద్ధంగా ఎవరైతే ఎక్కడ గెలుస్తారో బేరీజ్ వేసుకుని మేమందరం కూడా మాట్లాడుకుని చక్కగా మా వాటా తెచ్చుకుంటారని కూడా ఎవరికి అపోహలక్కర్లేదు. వాటా తెచ్చుకోవాలన్నా మనం పోటీ చేయాలన్నా దానికి కొలమానం ఆ ఊర్లో మీరు బలంగా ఉండండి. ఆ బలంగా ఉండాలంటే మెంబర్షిప్ ఘనంగా ఉండండి. అంటే మనం అడగటానికి కొన్నింటికి రుజువులు సాక్ష్యాలు కూడా ఉండాలి. ఫలానా పంచాయతీలో మేము బలంగా ఉన్నామని చెప్పాలంటే అక్కడ మెంబర్షిప్ కూడా బలంగా ఉండాలి. కాబట్టి బుజ్జి గారికి అందరూ సహకరించి ఈ రోజు వరకు డల్గా ఉన్న ప్రాంతాలు కూడా చాలా బ్రహ్మాండంగా మెంబర్షిప్ చేయాలి అని అందరినీ మీడియా ద్వారా కోరుతూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాడపల్లి వెంకన్న ఆలయానికి బంగారు మకర తోరణం, 60 లక్షల రూపాయల విలువ గల తోరణాన్ని బహూకరించిన దాతలు. విశాఖ ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజ్ విత్ మహోత్సవం ప్రారంభించిన సిబిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. కొత్త అమావాస్య వేడుకలకు ముస్తాబవుతున్న పల్లెలు, హోరెత్తిన గరగల సంబరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.